మూవింగ్ ఆన్, బెంగాల్లో శ్రీరామనవమి వేళ హై టెన్షన్ వాతావరణం. వేడుకల నిర్వహణపై దీదీ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారింది పరిస్థితి. దుర్గా నవరాత్రి వేడుకలలాగే శ్రీరామనవమిని కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని మమత కమెంట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అల్లర్లు సృష్టించవద్దని బీజేపీకి ఆమె సూచించారు. దుర్గామాతకు రాముడు పూజ చేశాడు అంటూ ఆ కమెంట్లో చెప్పుకుంటూ వచ్చారు. రావణుడి సంహారం ముందు దుర్గామాత ఆశీస్సులు పొందాడు శ్రీరాముడు అంటూ మమత చేసిన కమెంట్స్ ఆసక్తికరంగా మారాయి. శ్రీరామనవమి వేడుకలపై మమత సర్కార్ కొన్ని ఆంక్షలు పెట్టింది. రంజాన్ వేడుకలకు మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదని చెప్పేసి బీజేపీ అంటోంది. శ్రీరామనవమి వేడుకలకు కోల్కతా హైకోర్టు అనుమతినిచ్చింది. ర్యాలీలో పాల్గొనే వాళ్ళు ఐడి కార్డులు, ఆధార్ కార్డులు చూపించాలి అని చెప్పి పేర్కొంది. హైకోర్టు తీర్పుపై హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బెంగాల్లో శ్రీరామనవమి వేడుకల వేళ సీఎం మమతా బెనర్జీ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు శ్రీరామనవమి వేడుకల వేళ బీజేపీ రాష్ట్రంలో అశాంతిని, అలజడిని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని టీఎంసీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కోల్కతాలో శ్రీరామనవమి వేడుకలపై పలు ఆంక్షలు విధించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ శోభాయాత్ర చేపడతామని బెంగాల్ బీజేపీ ప్రకటించింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకి అని, రంజాన్ ప్రార్థనలకు ఎలాంటి ఆంక్షలు విధించని దీదీ సర్కార్ శ్రీరామనవమి వేడుకలకు మాత్రం అడ్డు తగులుతోందని కేంద్ర మంత్రి, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుఖాంత మజుందార్ ఆరోపించారు. ఢిల్లీలో బంగ్లా భవన్ ఎదుట ఆందోళన చేపట్టారు. బెంగాల్లో హిందువుల హక్కులకు భంగం కలుగుతోందని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. అయితే తాను శ్రీరామనవమి వేడుకలకు వ్యతిరేకం కాదు అన్నారు మమత. దుర్గా నవరాత్రి వేడుకలలాగా శ్రీరామనవమి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ఎవ్వరూ అల్లర్లకు పాల్పడవద్దని సూచించారు. రావణ సంహారం ముందు శ్రీరాముడు దుర్గామాత ఆశీస్సులు తీసుకున్నారని గుర్తు చేశారు ఆమె. మరోవైపు హౌరాలో శ్రీరామనవమి వేడుకలకు కోల్కతా హైకోర్టు అనుమతినిచ్చింది. షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. శోభాయాత్రలో పాల్గొనే వాళ్ళు ఐడి కార్డ్స్, ఆధార్ కార్డ్స్ చూపించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేతలు కూడా ఐడి కార్డులు చూపించాలని ఆదేశించింది. అయితే హైకోర్టు షరతులపై హిందూ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. హౌరాలో శోభాయాత్రకు విహెచ్పి, హిందూ వాహిని సంస్థలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. 4000 మంది ముందుగా నిర్దేశించిన మార్గంలోనే ర్యాలీ తీస్తామని ప్రకటించాయి. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా గత ఏడాది భారీ అల్లర్లు చెలరేగాయి.